స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. ఈ వారం వీడియోలో మనం కాలసర్ప యోగమా, దోషమా, అసలు ఏ విధంగా ఈ కాలసర్పం అన్నది ఏర్పడుతుంది, దాని తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా మానవ జీవితం మీద అత్యంత ప్రభావాన్ని చూపించేటువంటివి ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్యభగవానుడు, చంద్రుడు, శుక్రుడు, గురుడు, బుధుడు, కుజుడు, శని భగవానుడు. ఇవి సహజంగా గ్రహాలు. అంటే సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు అయినప్పటికీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో వాటికి గ్రహ హోదా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇంకొక 2 ఛాయాగ్రహాలైనటువంటి అంటే షాడో ప్లానెట్స్ అయినటువంటి రాహుకేతువులకు కూడా జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రాహుకేతువులు అవి స్థితి చెందిన భావాలు, అదేవిధంగా వాటి తాలూకా దృష్టి, వీటినన్నిటిని అనుసరించి కొన్ని యోగాలు ఏర్పడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యోగాలు మంచి యోగాలు ఉన్నాయి, అశుభ యోగాలు ఉన్నాయి. అయితే ఈ రాహుకేతువులతో ఏర్పడే యోగాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నమాట. అంటే ఈ రాహుకేతువుల మధ్యలో అంటే లగ్నంతో సహా రాహుకేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలు అంటే పైన చెప్పుకున్న రవి, చంద్రుడు, శుక్రుడు, గురుడు, బుధుడు, కుజుడు, శని లగ్నముతో సహా రాహుకేతువుల మధ్యలో కనుక స్థితి చెంది అంటే జాతక చక్రంలో ఉన్న 12 ఇళ్లల్లో 7 ఇళ్లల్లో గ్రహాలుండి మిగిలిన 7 ఇళ్ళు కూడా ఖాళీగా ఉంటాయన్నమాట. అలాగా ఉన్నట్లయితే దానిని కాలసర్ప దోషము లేదా కాలసర్ప యోగము అని చెప్పి అంటారన్నమాట. అయితే ఇవి మొత్తంగా 12 రకాలుగా ఉంటాయి ఈ కాలసర్ప యోగాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మకుండలిలో 6 స్థానాలు ఏ గ్రహాలు లేకుండా ఖాళీగా ఉంటాయో మిగిలిన 7 గ్రహాలు అంటే మిగిలిన 7 స్థానాల్లో గ్రహాలు ఏవైతే ఆక్యుపై చేసి ఉంటాయో లగ్నంతో సహా దాన్ని కాలసర్ప దోషము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇవి మానవుల జీవితాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్ని సృష్టించడానికి అవకాశం ఉందన్నమాట. మనిషి తాను చేసే కార్యాలకి తగిన ఫలితాన్ని పొందలేకపోవడము, అదేవిధంగా ఈ మానవ జీవితాల్లో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులను కూడా ఇవి సృష్టిస్తాయన్నమాట. అయితే కొందరికి కాలసర్ప దోషం ఉన్న స్త్రీ పురుషులకి వివాహం జరగకపోవడము, లేదా సంతానం కలగకపోవడము, లేదా వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవడము, తరచూ కోర్టు వివాదాలు ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అదేవిధంగా బంధువుల్లో శత్రుత్వాన్ని పొందడము, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే మనిషికి కావాల్సిన అదృష్టాన్ని అడ్డగించడంలో ఈ కాలసర్ప దోషం తాలూకా పాత్ర చాలా ఉందన్నమాట. కాలసర్ప దోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడులతో సంబంధం లేకుండా, అదేవిధంగా ధనిక పేద అనే తేడా కూడా లేకుండా మొత్తం ఈ కాలసర్ప దోషం లేదా యోగం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ప్రభావానికి గురి కావాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ కాలసర్ప దోషం ఉన్న సంపన్నులు అంటే డబ్బు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో అభద్రతాభావం వెంటాడుతూ, ఏదో ఒక విషయంలో ఉత్కంఠని పొందుతూ, అదేవిధంగా ఆందోళనని అనుభవిస్తూ కూడా ఉంటూ ఉంటారనమాట. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలోకి కూడా తీవ్రమైనదిగా ఈ కాలసర్ప దోషాన్ని పరిగణించడం జరిగిందనమాట. అయితే ఈ కాలసర్ప దోషం ఆ వ్యక్తి యొక్క పూర్వజన్మల పుణ్యాల మీద ఆధారపడి కొంతమందికి కొంత వయసులో స్టార్ట్ అయ్యి
కొంత వయసొచ్చాక పూర్తయిపోతూ ఉంటుంది. కానీ మనం 12 రకాలు కాలసర్ప దోషాలున్నాయని చెప్పుకున్నాం కదా! అందులో కొన్ని మనిషి మరణించేంత వరకు కూడా దాని తాలూకా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. అయితే మొత్తంగా ఇవి 12 రకాలని చెప్పుకున్నాం కదా! అందులో మొదటిది అనంత కాల సర్పయోగము, 2 కులికా కాల సర్పయోగము, 3 వాసుకి కాల సర్పయోగము, అదేవిధంగా 4 శంఖపాల, 5 పద్మ కాలసర్పము, 6 మహాపద్మ కాలసర్పము, 7 తక్షక కాలసర్పము, 8 కర్కోటక కాలసర్పము, 9 శంఖచూడ కాలసర్పము, అదేవిధంగా 10 పాతక కాలసర్పము, 11 విషాధార కాలసర్పము, 12 శేషనాగ కాలసర్పము. ఇవి 12 రకాలైనటువంటి కాలసర్పాలు ఏర్పడతాయి. అయితే ఏ విధంగా ఈ కాలసర్పాలు ఏర్పడతాయి? ఇవి ఏర్పడినప్పుడు వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అన్నది గనక ఒకసారి చూసినట్లయితే, సపోజ్ మేషలగ్నం తీసుకొని మిగిలిన గ్రహాలన్నీ అంటే ఇక్కడ రవి, బుధుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడు, శని, కుజుడు, ఇక్కడ రాహు, ఇక్కడ కేతు. అంటే డిగ్రీస్‌లో తీసుకున్నప్పుడు రాహుకేతువులు వెనక నుంచి వస్తారు కాబట్టి సపోజ్ కేతువు ఇక్కడ 27 డిగ్రీలు. అంటే రాహువు కూడా ఇక్కడ 27 డిగ్రీలు. లగ్నం సపోజ్ 15 డిగ్రీలు అనుకోండి. అంటే ఇప్పుడు ఏమైంది? లగ్నంతో సహా అన్ని గ్రహాలు కూడా రాహుకేతువుల మధ్యలో ఉన్నాయన్నమాట. అంటే లగ్నంలో మేషరాశిలో మేషలగ్నం అయినప్పుడు అక్కడ కనుక రాహువు 27 డిగ్రీల్లో 27 ఉన్నప్పుడు 27 కాదు. మనం 7 డిగ్రీలేసుకుందాం. ఎందుకంటే లగ్నం 15 డిగ్రీలొచ్చింది కాబట్టి వెనక్కొస్తుంది కాబట్టి ఇది 7 డిగ్రీలేసుకుంటే సరిపోతుంది. సో, రాహు 7 డిగ్రీలు, కేతు ఇక్కడ 7 డిగ్రీలు, లగ్నం 15 డిగ్రీలు. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఆయా వాళ్ళ డిగ్రీలో రాహుకేతువుల మధ్యలో ఏర్పడితే, ఇలా కనుక ఏర్పడితే దీనిని అనంత అనంతకాల సర్పము అని చెప్పి అంటారనమాట. ఈ కాలసర్పం ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు లగ్నంలో మరియు కేతువు సప్తమ భావంలో ఉంటూ మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతువుల మధ్య ఇమిడి ఉన్నట్లయితే వారికి అనంతకాల సర్పదోషం ఉన్నట్లుగా గుర్తించాలన్నమాట. అయితే ఈ అనంతకాల సర్పదోషం వలన బాధపడేవారు తరచుగా అవమానాలను ఎదుర్కోవడము, ఆందోళనకు గురి కావడము జరుగుతుంది. అయితే వీరిలో న్యూనతాభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇకపోతే కోర్టు సంబంధిత విషయాలకు వస్తే, వీరు విసుగు కలిగించి ఎంతో కాలంగా పూర్తి కాని కేసులు ఉంటాయన్నమాట. అదేవిధంగా వీరి ఆరోగ్యం కూడా తరచూ బాధాకరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం కూడా సాఫీగా ఉండదు. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నవారు మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. అంటే ఇది 1-7 1-7 అనంత్. అదేవిధంగా 2-8 తీసుకున్నట్లయితే కులిక. ఏంటి కులిక కాలసర్పయోగము? అంటే రాహువు ద్వితీయ భావంలోను మరియు కేతువు సప్తమ భావంలోను స్థితి చెంది ఈ రెండిటి మధ్య మిగిలిన గ్రహాలన్నీ కూడా స్థితి చెంది ఉంటే దీన్ని కులిక కాలసర్ప యోగము లేదా కులిక కాలసర్ప దోషము అని చెప్పి అంటారు. ఈ రకమైన కాలసర్ప దోషం ఉన్నవారు ధనాన్ని నష్టపోవడము, ప్రమాదాల వలన నష్టపోవడము జరుగుతుంది.
వీరి కుటుంబంలో తగాదాలు, నరాల బలహీనత, మూర్ఛ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ కాలసర్పదోషం అనుభవిస్తున్న వారు వారి మాటలను ఎంతో అదుపులో ఉంచుకోవాలి. వీరి మాటలు ఎదుటివారిని బాధిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. కుటుంబ సభ్యులలో మరియు సమాజంలో వీరికి ఉన్న గౌరవం కూడా వారు మాట్లాడే మాటల వలన పోయే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకోవడం కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఈ కాలసర్ప దోషం ఉన్నవారు సహజంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదే విధంగా గొంతుకు సంబంధించిన వ్యాధులు కూడా కలగడానికి అవకాశం ఉంది. ఇక మూడవది చూస్తే 3-9 ఇది వాసుకి. వాసుకి కాలసర్ప యోగం అన్నమాట. ఇదేంటంటే రాహువు 3వ స్థానంలోను, కేతువు 9వ స్థానంలోను ఉంటూ మిగిలిన గ్రహాలన్నీ కూడా ఆ 2 గ్రహాల మధ్య స్థితి చెంది ఉంటే దానిని వాసుకి కాలసర్ప దోషంగా గుర్తించవచ్చు. ఈ కాలసర్ప దోషంతో బాధపడేవారు సోదరుల కారణంగా లేదా అక్క చెల్లెల కారణంగా నష్టపోవడం జరుగుతుంది. వీరు బంధువుల వలన కలిగే చిక్కుల వలన గాని, రక్త సంబంధమైన సమస్యల వలన గాని ఆకస్మికంగా మృతి పొందే అవకాశం కూడా ఉంది. ప్రొఫెషనల్ జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కొంటారు. వీరికి అదృష్టం ఎక్కువగా ఉండదు. అందువలన స్నేహితుల వలన లేదా బంధువుల వలన వీళ్ళు చాలా సులువుగా మోసపోవడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో వ్యాపార భాగస్వాములతో నష్టాలు ఎదురయ్యి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ దోషం ఉన్నవారు సమస్యల వలన సతమతమయ్యి, ఆ ఆందోళనలో వీరు చేసే పనుల వల్ల ఇంకా సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరులు వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా, వీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడానికి లేదు. అందరూ వీరిని మోసగించాలనే చూస్తూ ఉంటారు. రాహువు లేదా కేతు మహాదశలో వీరు దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఇక నాలుగవది చూసుకుంటే 4-10 శంఖపాల. ఇదేంటంటే రాహువు 4 భావము మరియు కేతువు 10వ భావంలో ఉంటూ ఆ 2 గ్రహాల మధ్య మిగిలిన గ్రహాలు స్థితి చెంది ఉన్నట్లయితే దానిని శంఖపాల కాలసర్ప దోషం అని చెప్పి అంటారు. ఈ దోషం ఉన్నవారికి తండ్రి నుంచి ప్రేమ లభించదు. వీరు అతిగా శ్రమ చేస్తూ జీవితాన్ని గడుస్తూ ఉంటారు. తరచుగా వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరు జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలు లేదా ఇతర దేశాలలో హీనమైన పరిస్థితుల్లో మరణించడం జరుగుతుంది. వీరికి దేని మీద కూడా సరైన ధ్యాస ఉండదు. అదే విధంగా ఎక్కువ కాన్సంట్రేట్ చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవింగు అలాంటివేమన్నా ఉంటే వాటిని వీరు చెయ్యకుండా ఉంటేనే మంచిది. అదే విధంగా తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ కూడా సరైన బాంధవ్యం ఉండదు. కొందరికి వీరు నివసిస్తున్న ఇంట్లో వాస్తు దోషాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా హృద్రోగము, ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు కూడా రావచ్చు. పై అధికారులతో వీరికి పేచీలు ఉంటాయి. ప్రమోషన్‌లు రాక ఇబ్బందుల పాలవుతారు. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇక ఐదవది చూస్తే 5-11 పద్మ. పద్మ కాలసర్పం. అంటే రాహువు పంచమ భావంలోని, కేతువు 11వ ఇంట్లోని ఉంటూ మిగిలిన 7 గ్రహాలు కూడా ఈ 2 గ్రహాల మధ్య స్థితి చెందినట్లయితే అది పద్మ కాలసర్ప దోషముగా మనం గుర్తించవచ్చు. ఇలాంటి జాతకులు చదువులో వెనకబడటం జరుగుతుంది. జీవిత భాగస్వామికి తరచూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సంతాన భాగ్యం పొందలేకపోవటము, స్నేహితుల వలన వంచించబడటం జరుగుతుంది. చదువు పరంగా వెనుకబడి ఉంటారు. ప్రేమ వ్యవహారాలు, వ్యాపారాలు, మార్కెటింగ్ పరంగా వీటన్నిటిలో కూడా వీరికి పెద్దగా అదృష్టం కలిసి రాదు. కొందరికి సంతాన పరంగా ఆలస్యం ఉంటుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అనేటువంటిది ఉండదనమాట. ఇక ఆరవది చూస్తే 6-12 మహాపద్మ. అంటే రాహువు 6వ భావంలోని, కేతువు వ్యయ భావంలోని స్థితి చెంది ఆ రెండిటి మధ్య మిగిలిన 7 గ్రహాలు కూడా స్థితి చెందినట్లయితే దానిని
మహాపద్మకాల సర్పయోగము అని చెప్పేసేసి అంటారు. ఇది ఉన్నవారు వెన్నెముక ప్రారంభంలో నొప్పులు, తలనొప్పులు, చర్మ వ్యాధులు మొదలైనటువంటివి కలిగి ఉంటారు. అంతేకాకుండా తరచూ ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. వీరిపై తంత్ర ప్రయోగాలు కూడా సులభంగా జరగగలవు. మామూలుగా ఇలాంటి జాతకులు విదేశాల్లో ఉంటూ కుటుంబంలో అశాంతి కలిగి ఉంటూ ఉంటుంది. స్వయంకృతాపరాధాల వలన వీరు మోసపోవడానికి అవకాశం ఉంది. మానసిక రుగ్మత అంటే డిప్రెషను, ఇతరుల పట్ల ద్వేషము, అదేవిధంగా చేసే వృత్తి నుండి వీరిని తొలగించడము మొదలైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక ఏడవది చూసినట్లయితే 7-1 ఇది తక్షక. అంటే ఇక్కడ 1-6 వరకు మొదటి 6 గళ్ళు తీసుకుంటే రాహువు, కేతువు వస్తాయి. తర్వాత 6 గళ్ళు తీసుకుంటే కేతువు, రాహువు వస్తాయి. అలా రివర్స్‌లోని కూడా చూడొచ్చు. లేదా ఇదే రాహువుతోటి 1-12 వరకు స్థితి పొందినట్టుగా కూడా భావిస్తూ కూడా దీన్ని మనం చూడొచ్చనమాట. అయితే ఇప్పుడిక్కడ సప్తమంలో రాహు ఉండి, లగ్నంలో కేతు ఉండి, మిగిలిన 7 గ్రహాలు కూడా ఈ 2 గ్రహాల మధ్య స్థితి చెందినట్లయితే అది తక్షక కాలసర్ప దోషం అని చెప్పేసి అంటారు. ఈ దోషం ఉన్నవారు నీచంగా ప్రవర్తించే వారి చేత అనేక రకాల బాధలు పొందవలసి ఉంటుంది. వీరు వ్యాపారంలో నష్టపోవడము, అసంతృప్తితో బాధపడడము, వైవాహిక సుఖము పొందలేకపోవటము జరుగుతాయి. అదేవిధంగా ప్రమాదాలు కూడా జరుగుతా ఉంటాయి. ఈ దోషం ఉన్నవారు ముఖ్యంగా శారీరక లక్షణాలు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే సహజ పొడుగు, బరువు కాకుండా వ్యతిరేకంగా ఉంటారనమాట. శారీరక లక్షణాలే కాకుండా మానసిక లక్షణాలు కూడా వీరికి సరిగా ఉండవు. ఇతరులతో పోలిస్తే ఈ దోషం ఉన్నవారికి బుద్ధి కుశలత ఉండకపోవడం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా నరముల బలహీనత, సమస్యల్ని తట్టుకోలేక ఈ దోషం ఉన్నవారిలో కొందరు ఉన్మాద స్వభావాన్ని కలిగిన వారి వలె ప్రవర్తిస్తూ ఉంటారు. వివాహేతర సంబంధాలు చాలా చిక్కుల్ని తీసుకువస్తాయన్నమాట. అదేవిధంగా ఎనిమిదవది చూస్తే అంటే అష్టమంలో రాహు ఉండి, ద్వితీయంలో కేతు ఉండి, మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ రెండిటి మధ్య స్థితి చెందితే దానిని కర్కోటక కాలసర్ప దోషము అని చెప్పేసి అంటారు. ఇది ఉన్నవారు పూర్వీకుల తాలూకా ఎవరి నుంచైతే ఆస్తులొచ్చాయో అవన్నీ కూడా వీరు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. విషపూరితమైన సర్పాల వలన గాని, లేదా కీటకాల వలన గాని ప్రమాదాలు పొందవచ్చు. కుటుంబంలో అనేక సమస్యలు కలగవచ్చు. అదేవిధంగా హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎటువంటి సహాయము పొందలేని వారుగా వీరు మిగిలిపోతారు. యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు వీట్లికి ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. వ్యక్తిగతంగాను మరియు ప్రొఫెషనల్ పరంగా కూడా వీరు తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వస్తుందనమాట. ఇకపోతే 9వ చూస్తే 9-3 అంటే నవమంలో రాహు ఉండి, తృతీయంలో కేతువు ఉంటూ మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ రెండిటి మధ్య స్థితి చెందితే దాన్ని శంఖచూడ, శంఖచూడ కాలసర్ప యోగము అని చెప్పేసి అంటారు. ఇది మతానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుపుటకు సిద్ధపడతారు. అదేవిధంగా హై బీపీ, నిరంతరంగా ఆలోచనలు ఉంటాయి. ఈ దోషం ఉన్నవారికి జీవితంలో పైకి ఎదగడం ఎంత సులభమో, కిందకి జారిపోవడం కూడా అంతే సులభం. జీవితంలో వీరికి ఏది కూడా సులభంగా దొరకదు. చేసే ప్రొఫెషన్‌లో కూడా స్థిరత్వాన్ని కోల్పోతారు. ఈ దోషం ఉన్నవారికి తండ్రికి భేదాభిప్రాయాలు వస్తాయి. వీరికి పితృశాపం కూడా ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ దోషంతో ఉన్నవారికి ఎవరిని నమ్మాలో తెలియక అన్ని చోట్ల ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. వైవాహిక జీవితం విడాకుల వరకు కూడా వెళ్ళవచ్చు. లీగల్ విషయాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు. ఇకపోతే 10వది అంటే దశమంలో రాహు ఉండి, చతుర్థంలో కేతువు ఉంటూ, మిగిలిన గ్రహాలు ఈ 2 గ్రహాల మధ్య కూడా స్థితి చెందినట్లయితే దీనిని పాతక, పాతక కాలసర్ప యోగము అని చెప్పేసి అంటారు. ఇది ఈ దోషం ఉన్నవారు ఇళ్లలో దొంగతనాలు జరుగుతాయి. అదేవిధంగా పైశాచిక పీడ ఎక్కువగా ఉంటుంది. లో బీపీ సమస్య ఉంటుంది. ఈ దోషం ఉన్న వ్యాపారస్తులు ఒకే రకమైనటువంటి వ్యాపారం చేయటం వలన ఎక్కువగా నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా అనిపించడం లాంటి మానసిక ఆందోళనలు కూడా వీరు కలిగి ఉంటారు.
ఇక 11వ చూస్తే అంటే 11 ఇంట్లో రాహు ఉండి, పంచమంలో కేతువు ఉండి, మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ 2 గ్రహాలకి మధ్య స్థితి చెంది ఉంటే దీనిని విషధార కాలసర్ప యోగము అని చెప్పేసి అంటారనమాట. ఇది ఉంటే గనక సోదరులతో విభేదాలు, చపల మనస్తత్వం కలిగి ఉండడము, సంతానపరమైన సమస్యలు ఎదుర్కోవడము, కారాగార శిక్ష అనుభవించే సూచనలు, నిద్రలేమి, కంటి సమస్యలు, హృదయ సమస్యలు, పై చదువులు చదువుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉండడము, సంతానం ఆలస్యంగా కలగడము, కొంత డబ్బు కోసం ఎంతో ఎక్కువ పడవలసి రావడము, ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేయవలసి రావడము జరుగుతుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది వీరికి. ఇకపోతే ఆఖరిది 12వది అయినటువంటిది వ్యయంలో రాహు ఉండి, షష్టమ భావంలో కేతువు కనుక ఉన్నట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ 2 గ్రహాలకి మధ్య స్థితి చెందినట్లయితే దీనిని శేషనాగ, శేషనాగ కాలసర్ప యోగము అని చెప్పేసి అంటారు. ఇది ఉన్నవారికి ఎలా ఉంటుందంటే తరచూ ఓటమికి గురవుతూ ఉంటారు. దురదృష్టం వీరిని వెంటాడుతూ ఉంటుంది. రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు. నేత్ర సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేసే ఈ కాలసర్ప దోషాలు తగిన జ్యోతిష్య సంబంధమైన పరిహారాలతో కూడా నివారణ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే జాతకులు తమ జీవితంలో మంచి వెలుగును చూసి వారి యొక్క జీవితాన్ని సరైన క్రమంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ దోషాలన్నీ కూడా పోవాలి అని చెప్పేసేసంటే గనక శివాలయంలో రాహుకేతువులకి అభిషేకాలు, అర్చనలు చేయించుకోవడం. అదే విధంగా కాళహస్తిలో కూడా రాహుకేతు పూజ అవి చేయించుకోవడం ద్వారా వీటి యొక్క దుష్ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలసర్ప యోగం లేదా దోషాలు మీ జాతకంలో ఉన్నాయా లేదా అన్నది మీ వ్యక్తిగత జ్యోతిష్కుడిని సంప్రదించి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ మీ వంశీ ఆస్ట్రో గాయత్రి జ్యోతిష్ కేంద్రం. నమస్తే.